ఏకీభవించడం లేదు. ఎందుకంటే మళ్ళా ఆర్ఎస్ఎస్లో గొప్పతనం చెప్పాడు ప్రొఫెసర్ కాసిం అని వీడియో పెట్టేస్తే అదొక పెద్ద వివాదం అయిపోతుంది మళ్ళీ బయట, ఎందుకంటే లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు. కానీ ఇక రెండో ఉదాహరణ చెప్తాను. కమ్యూనిస్టులు 1925లోనే ఏర్పడింది కమ్యూనిస్టు పార్టీ. వాళ్ళు ఏర్పడినప్పుడే వీళ్ళు ఏర్పడ్డారు. మన తెలంగాణ ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం నడిపారు కమ్యూనిస్టు. ఇక్కడ మన దగ్గర రైతాంగ పోరాటం నడిపి నిజాంను కూలదోశారు, భూస్వాములను కూలదోశారు, భూములని ఎంతో కొంత ప్రజల పరం భూములను ఇచ్చారు. మరి ఈ పనంతా చేయడానికి వాళ్ళు ఎట్లా పనిచేశారు? వాళ్ళు ఇల్లును వదిలేశారు, వాళ్ళు కుటుంబాన్ని వదిలేశారు, మొత్తం వదిలేసి ఊళ్ళలోకి వెళ్ళిపోయి మామూలు కార్యకర్తల్లాగా ఉండి ప్రజలని ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని ఏకం చేసి ఊళ్ళో గుప్పల సంఘం పెట్టి, రైతు కూలి సంఘం పెట్టి, రైతుల సంఘం పెట్టి, కార్మిక సంఘాలు పెట్టి అందరిని ఏకం చేసి సైన్యాన్ని తయారు చేసి నైజాంకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలి. వీళ్ళు బీజేపీలో హిందూ రాజ్యం చేయాలనుకుంటే కమ్యూనిస్టులు ఏమన్నారు? సామ్యవాదం చేయాలి, దేశాన్ని సామ్యవాదం రావాలి. ఎందుకు సామ్యవాదం రావాలి? మనుషులందరూ సమానంగా ఉండాలి. కులము, మతము, వర్గము తేడా లేకుండా అందరూ సమానంగా ఉండాలి, సమానంగా జీవించాలి. దేశ సంపద మీద అధికారం అందరికీ సమానంగా ఉండాలి. సామ్యవాదం రావాలని బయలుదేరారు. సరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 52లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం 2 ప్రతిపక్షంగా ఉండిపోయారు. కేరళలో అధికారంలోకి వచ్చారు, త్రిపురలో అధికారంలోకి వచ్చారు, బెంగాల్లో అధికారంలోకి వచ్చారు, మరికొన్ని రాష్ట్రాల్లో అలయన్స్లో అధికారంలోకి వచ్చారు. రకరకాల పద్ధతుల్లో అధికారంలోకి వచ్చారు. కొన్ని రాష్ట్రాల అధికారాలు కోల్పోయారు. ఇప్పుడు కమ్యూనిస్టులు అని చెబితే ఎవరు వినని ఒకానొక పరిస్థితి దేశంలో కలిగింది. కానీ వాళ్ళు పనిచేసిన క్రమం ఏదైతే ఉందో, తర్వాత నక్సలైట్లు వచ్చారు. నక్సలైట్లు ఊళ్ళలోకి వెళ్ళారు, అందరినీ సమీకరించారు, పోరాటం చేశారు. అదంతా మీకు తెలుసు. ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం కూడా ఉంది. నక్సలైట్లు ఏం చేశారు? ఇల్లును వదిలేశారు, పిల్లలను వదిలేశారు, జీవితాన్ని త్యాగం చేశారు.